India. In previous class, we already discussed in the production. How much production they are produced in agriculture sector, industrial sector, and service sector. What are the changes? What are the changes in the production process? We already discussed. Now the employment. Okay, na? So the GDP of a country has close relation the total number of working population in the country. సో అంటే ఇక్కడ జీడిపికి ఆ కంట్రీలో ఉన్నటువంటి పాపులేషన్కి ఒక క్లోజ్ రిలేషన్ అనేటువంటిది ఉంది. ఎలా? ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీలో ఉన్నటువంటి పాపులేషన్ అనేటువంటిది ఇంక్రీజ్ అయింది అనుకున్నాం. కంట్రీ పాపులేషన్ ఇయర్ బై ఇయర్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అయింది. సో పాపులేషన్ ఇంక్రీజ్ అయ్యేది. సో అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ పాపులేషన్కి సంబంధించినటువంటి వర్క్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి. ఓకేనా? ఎవరైతే వర్క్ చేయాలన్న దోస్ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ వర్క్. ఓకేనా? ద గవర్నమెంట్ షుడ్ బి ప్రొవైడ్ ఆపర్చునిటీ టు దేర్ వర్క్. ఓకేనా? లేకపోతే వాళ్ళకి మనీ ఎలా వస్తుంది తినడానికి? కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఏం చేయాలి? అక్కడ ఉన్నటువంటి పబ్లిక్కి అవసరమైనటువంటి వర్క్ అనేటువంటిది అలాట్ చేయాలి. సో ఇక్కడ మనకు ఒక టేబుల్ కాదు, అంటే అకార్డింగ్ టు ద సెన్సస్, పాపులేషన్ సెన్సస్ 2011, అకార్డింగ్ టు సెన్సస్ 2011 ప్రకారం ఇక్కడ మనకు ఒక డేటా ఇచ్చారు. ఎవ్రీ 10 years ఒకసారి ఇదంతా కూడా మీరు రైట్ డౌన్ చేసుకోవాలమ్మా. అందరు కూడా ఒక రఫ్ బుక్ లాంటిది మెయింటైన్ చేయండి. ఎందుకు? సో నేను చెప్పేటువంటి క్లాసెస్లో ఉన్నటువంటి బోర్డు మీద ఏదైతే ప్రజెంట్ చేస్తున్నామో అదంతా కూడా మీరు అంతా కూడా నోట్ చేసుకోండి. ఓకేనా? ఒక రఫ్ బుక్ లాంటిది సోషల్ సపరేట్గా పెట్టేసి అంతా కూడా రైట్ రాసుకుంటూ ఉన్నాను. ఓకేనా? సో 2011 సెన్సెస్ ఎవ్రీ 10 years ఒకసారి మనకు ఈ జనాభా లెక్కలు అనేటువంటివి కౌంట్ చేసుకుంటాం. జనాభా లెక్కలు ఎవ్రీ 10 years ఒకసారి. సో నెక్స్ట్ 2021లో మళ్ళీ మనకి కొత్తగా పాపులేషన్కి సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ ఇయర్ చేయబోతాయి. సో 2011 ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి సెక్టార్ అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఎంత? సో ఈ ఎంప్లాయ్మెంట్లో అర్బన్ ఏరియాలో ఎంతమంది వర్క్ చేస్తున్నారు, రూరల్ ఏరియాలో ఎంతమంది వర్క్ చేస్తున్నారు, వాళ్ళు మేలా లేకపోతే ఫీమేలా, టోటల్ వర్కర్స్ ఏ సెక్టార్లో ఎక్కువ ఉన్నారు అనేటువంటిది ఒకసారి మనం చూద్దాం. అగ్రికల్చర్ సెక్టార్లో అర్బన్ ఏరియా నుంచి ఇక్కడ రూరల్, ఇది రూరల్, ఇది అర్బన్. సో రూరల్ ఏరియా నుంచి 68 మెంబర్స్ వర్క్ చేస్తున్నారా? సో అర్బన్ ఏరియా నుంచి 8 మెంబర్స్. సో రూరల్ ఏరియా నుంచి 68, అర్బన్ ఏరియా నుంచి 8%. సో వీళ్ళలో ఎక్కువ ఎవరు వర్క్ చేస్తున్నారు? రూరల్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు అగ్రికల్చర్ సెక్టార్లో వర్క్ చేస్తున్నారు. సో మరి వాళ్ళు మేలా ఫీమేలా? మేలు వర్క్ చేస్తున్నారు, ఫీమేల్ వర్క్ చేస్తున్నారు. కంపేర్ చేస్తే మేల్ ఎక్కువ రేషియో ఉందా, ఫీమేల్ ఎక్కువ రేషియో ఉందా? ఫీమేల్ ఎక్కువ రేషియో ఉంది. ఓకేనా? టోటల్ ఎంత పర్సెంట్ వర్క్ చేస్తున్నారు? 53% వర్క్ చేస్తున్నారు. 53% వర్క్ చేస్తున్నారు. అంటే అర్బన్ అండ్ రూరల్, మేల్ అండ్ ఫీమేల్ అందరూ కలిపి అగ్రికల్చర్ సెక్టార్లో వర్క్ చేసేటువంటి టోటల్ వర్కర్స్ పర్సెంటేజ్ ఎంత మనకి 53%. అదే ప్రొడక్షన్ అనేటువంటిది మనకి రిమైనింగ్ సెక్టార్లో ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది కాన్స్టెంట్గా అగ్రికల్చర్ సెక్టార్లో అలాగే ఉంది. ఎందుకు ఉంది అనేటువంటిది మనం నెక్స్ట్ డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ ఇండస్ట్రియల్ సెక్టార్లో రూరల్ ఏరియాలో ఎంతమంది వర్క్ చేస్తున్నారు? 17 మెంబర్స్. మరి అర్బన్ ఏరియాలో ఎంతమంది వర్క్ చేస్తున్నారు? 34 మెంబర్స్. మరి మేల్స్ ఎంతమంది? 34 మెంబర్స్. ఫీమేల్స్ ఎంతమంది? 16 మెంబర్స్, 16%. ఓకేనా? సో చూడండి, ఇండస్ట్రియల్ మనం పెద్ద ఫ్యాక్టరీలో చూసుకుంటాం. ఫ్యాక్టరీలో వర్క్ చేసేటువంటి వర్కర్స్ అంతా కూడా మేల్స్ అయి ఉంటారు ఆల్మోస్ట్. ఏదో రిసెప్షనిస్టులు, కొంతమంది ఆయాలు, ఇటువంటి వాళ్ళు తప్పిస్తే ఎందుకు ఇండస్ట్రియల్ వర్క్స్ అన్నీ కూడా కొంచెం హెవీగా ఉంటాయి. ఆ వర్క్స్ చేసే క్యాపబిలిటీ ఓన్లీ మెన్స్కే ఉంది కాబట్టి అందరూ కూడా మెన్సే అక్కడ వర్క్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ పర్సెంటేజ్ ఎంతమంది వర్క్ చేస్తున్నారు? టోటల్ 22% వర్కర్స్ worked on industrial sector. Then service sector.
సర్వీస్ సెక్టార్లో రూరల్ ఏరియాలో ఉన్నటువంటి పబ్లిక్ ఎంత పర్సెంటేజ్ వర్క్ చేస్తున్నారంటే 15%. నెక్స్ట్ అర్బన్ ఏరియా 58%. సో అక్కడ మేల్స్ వర్క్ చేసేటువంటి వాళ్ళు 19%, ఫీమేల్ 15%. చూడండి ఇక్కడ ఇండస్ట్రీ సెక్టార్లో ఇక్కడ 16 ఉందండి, ఎవరు ఫీమేల్, ఇక్కడ 34 ఉందండి. అదే సర్వీస్ సెక్టార్లో వచ్చేలోపు 19, 15 వేరియేషన్ జస్ట్ 4% మాత్రమే. అంటే సర్వీస్ సెక్టార్లో మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరికి కూడా ఆపర్చునిటీస్ అనేటువంటి ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి. సో ఇక్కడ టోటల్ పర్సెంటేజ్ ఎంత 25%. ఇక్కడ ఉన్నటువంటి రేషియో మొత్తాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు టోటల్ 100 వస్తుంది, అన్ని కూడా 100 వస్తాయి. ఓకేనా. అదే ప్రొడక్షన్లో అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్నటువంటి ప్రొడక్షన్ అంతా కూడా ఇండస్ట్రియల్ సెక్టార్లో ఉన్నటువంటి ప్రొడక్షన్ అంతా కూడా సర్వీస్ సెక్టార్కి షిఫ్ట్ అయింది. బట్ ఎంప్లాయ్మెంట్ మాత్రం షిఫ్ట్ అవ్వాలి. ఎంప్లాయ్మెంట్లో మనం ఒకసారి డిస్కస్ చేస్తే ఎంప్లాయ్మెంట్ అంత ఈజీగా షిఫ్ట్ అవ్వలేదు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే, సో అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ షిఫ్ట్ అవ్వలేదు. ఇండస్ట్రియల్ సెక్టార్లో ప్రొడక్షన్ చూస్తే ప్రొడక్షన్ అనేటువంటిది 9 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. అదే ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ఏమో ఓన్లీ 3% మాత్రమే ఇంక్రీజ్ అయింది. ఇక్కడ 9% ఇంక్రీజ్ అయింది. దేంట్లో ఇండస్ట్రియల్ సెక్టార్లో ఉన్నటువంటి ప్రొడక్షన్ ఏమో 9% ఇంక్రీజ్ అయితే ఎంప్లాయ్మెంట్ మాత్రం ఓన్లీ 3% మాత్రమే ఇంక్రీజ్ అయింది. అదే సర్వీస్ సెక్టార్లో ప్రొడక్షన్ అనేటువంటిది 14% ఇంక్రీజ్ అయితే ఎంప్లాయ్మెంట్ మాత్రం ఓన్లీ 5% మాత్రమే ఇంక్రీజ్ అయింది. చూసారా. సో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ఇంక్రీజ్ అవ్వలేదు, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ఇంక్రీజ్ అవ్వలేదు, ఓన్లీ ప్రొడక్షన్ మాత్రమే ఇంక్రీజ్ అయింది. ఓకేనా. ఇది మరి అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్నటువంటి ప్రొడక్షన్ ఎందుకు ఇంక్రీజ్ అవ్వలేదు, అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఎందుకు చేంజ్ అవ్వలేదు, ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు గాయత్రి అనేటువంటి ఒక ఫ్యామిలీని మనకు టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్గా ఇచ్చాడు. సో గాయత్రి ఫ్యామిలీకి ఒక 2 hectares ల్యాండ్ ఉందండి. 2 hectares, 1 hectare is equal 2.5 acres. సో 2 hectares అంటే 5 acres. ఓకేనా. 5 acres ల్యాండ్ ఉంది. సో అది అన్ఇరిగేటెడ్ ల్యాండ్, అంతగా పంట పండేటువంటి ల్యాండ్ అయితే కాదు. సో ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి టోటల్ మెంబర్స్ ఎంతమంది అంటే 5 members. టోటల్ మెంబర్స్ ఎంతమంది 5 members. ఓకేనా. ఫ్యామిలీలో ఉన్నటువంటి 5 members అంతా కూడా అక్కడ ఉన్నటువంటి 2 hectaresలో డైలీ వర్క్ చేస్తూ క్రాప్ కల్టివేట్ చేశారు. రెడ్ గ్రామ్, తర్వాత వీట్, ఇటువంటి క్రాప్స్ అన్ని కూడా కల్టివేట్ చేశారు. ఓకేనా. సో ఇక్కడ యాక్చువల్గా ఆ 2 hectaresకి ఎంతమంది అవసరం అంటే 3 members అయితే జరుగుతుందండి. 3 members అయితే ఎనఫ్. బట్ 2 members ఏం చేస్తున్నారు, వర్క్ని షేర్ చేస్తున్నారు. అంటే 5 members ఏదో ఒక వర్క్ అనేటువంటి చేస్తున్నారు, కానీ ఎవరికి కూడా ఫుల్ వర్క్ అనేటువంటి లేదు. సో దీన్ని ఏమంటాం మనం అంటే అండర్ ఎంప్లాయ్మెంట్. సో దే హ్యావ్ నో ఫుల్ వర్క్. ఓకేనా. అండ్ నో వేర్ ఎల్స్ టు గో ఫర్ వర్క్. వాళ్ళు బయటికి వెళ్ళేటువంటి ఛాన్స్ కూడా లేదు, వర్క్ చేయాలన్నా ఫుల్ వర్క్ లేదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అదే విలేజ్లో ఉన్నటువంటి ఒక ల్యాండ్ లార్డ్ ఎవరికైతే ఒక 20 acres 30 acres ఉన్నటువంటి ఆ ల్యాండ్ లార్డ్ ఎవరైతే ఉంటాడో ఇక్కడ ఉన్నటువంటి 2 membersని తన అగ్రికల్చర్ క్రాప్లో కల్టివేట్ చేసేదానికి డైలీ వేజెస్ కింద తీసుకున్నారనుకున్నాం. ఇప్పుడు ఈ 3 membersకి కావాల్సినటువంటి వర్క్ ప్రొడక్షన్ అనేటువంటిది అలాగే ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ కూడా పెద్ద చేంజ్ అవ్వదు. ఇప్పుడు ఈ ఫ్యామిలీకి ఆ ల్యాండ్ లార్డ్ ఏదైతే ఉన్నాడో అతను ఇచ్చేటువంటి వేజెస్ ఆ ఫ్యామిలీకి సంబంధించి అడిషనల్గా యాడ్ అయ్యేటువంటి మనీ. ఇది నాట్ ఓన్లీ గాయత్రి, ఇండియాలో ఉన్నటువంటి సో మెనీ ఫార్మర్స్ ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. ఓకేనా. మళ్ళీ ఒకసారి సో ఎంప్లాయ్మెంట్ వర్కింగ్ లైఫ్ ఇన్ ఇండియా, ఎంప్లాయ్మెంట్కి మనకి పాపులేషన్కి క్లోజ్ రిలేషన్ ఉందని చెప్పుకున్నాం. ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది గవర్నమెంట్ అనేటువంటిది
వర్క్ ఆపర్చునిటీస్ అనేటువంటివి ప్రొవైడ్ చేయాలి. సో ఇక్కడ మన టీవీ కాలంలో ఏ సెక్టార్లో ఎంతమంది ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది అవైలబుల్లో ఉంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెప్తున్నాం. నా ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్. ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే ఇది, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. ఆర్గనైజ్డ్ సెక్టార్ నథింగ్ బట్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్తో పర్మిషన్ తీసుకున్నటువంటి కొన్ని కంపెనీస్. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే గవర్నమెంట్కి సంబంధం లేనటువంటి కంపెనీస్, గవర్నమెంట్కి సంబంధం లేనటువంటి షాప్స్ అన్నీ కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ కిందకి వస్తాయి. సో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఆర్గనైజ్డ్ సెక్టార్. సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకున్న తర్వాత ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్లకి మనం డైరెక్ట్గా వెళ్ళిపోతాం. ఆర్గనైజ్డ్ సెక్టార్ కింద ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని తీసుకుందాం. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ కింద ఒక డైలీ లేబర్ని ఒకరిని తీసుకుందాం. టెక్స్ట్ బుక్ ప్రకారం ఆర్గనైజ్డ్ సెక్టార్కి మనకి నరసింహ అనేటువంటి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఇవ్వడం జరిగింది. సో నరసింహ గవర్నమెంట్ ఆఫీస్లో వర్క్ చేసేటువంటి ఎంప్లాయీ, ఓకేనా. సో he attends for his office every day 9:30 AM to 5:30 PM. సో మార్నింగ్ 9:30కి వెళ్తాడు, ఈవినింగ్ మళ్ళీ 5:30కి వస్తాడు. సో ఇక్కడ ఉన్నటువంటి నరసింహ హౌస్ నుంచి ఆఫీస్ వచ్చేసి 5 కిలోమీటర్ డిస్టెన్స్. సో తను వెళ్ళడానికి మోటార్ బైసికల్ అనేటువంటిది యూజ్ చేస్తాడు, ఓకేనా. ఎవ్రీ మంత్ he gets his salary, so regularly at the end of every month, so deposit in the bank account. In addition salary he also get provided fund. So monthly regular salary అనేటువంటి వస్తుంది. రెగ్యులర్ salary provided fund PF అనేటువంటిది కూడా ఉంది, ఓకేనా. దెన్ నరసింహ have some medical allowances, మెడికల్ ఫెసిలిటీస్, ఓకేనా. మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మెడికల్ ఫెసిలిటీస్. నరసింహ హ్యావ్ ఏ పెయిడ్ లీవ్. ఇప్పుడు సండే వస్తుందండి. యాక్చువల్గా డైలీ వేజెస్కి వెళ్ళే వాళ్ళకు సండే వర్క్కి వెళ్ళారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి వేజ్ అనేటువంటిది ఉండదు. ఇక్కడ నరసింహ సండే టైం ఆఫీస్కి వెళ్ళాడు అయినా కూడా అతనికి అతనికి మంత్లీ శాలరీలో ఏదైతే హాలిడే ఉందో హాలిడేకి సంబంధించినటువంటి ఇన్కమ్ కూడా దాంట్లోనే వస్తుంది, ఓకేనా. సో నరసింహ హ్యావ్ పెయిడ్ హాలిడే. పెయిడ్ హాలిడే. నెక్స్ట్, సో ఇలా ఒక నరసింహ గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఒక అపాయింట్మెంట్ లెటర్ అనేటువంటిది ఇస్తారండి. అపాయింట్మెంట్ లెటర్లో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ పాయింట్స్ అన్నీ కూడా ఉంటాయి. అంటే వర్కింగ్ అవర్స్ అనేటువంటివి ఉంటాయి. వర్కింగ్ అవర్స్, ఏ వర్కింగ్ అవర్స్ అవి లిమిటెడ్ వర్కింగ్ అవర్స్, లిమిటెడ్ అంటే 9:30 నుంచి 9:30 to 5:30. ఇవి ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నటువంటి ఆపర్చునిటీస్. అంటే గవర్నమెంట్తో పర్మిషన్ తీసుకున్నటువంటి కొన్ని కంపెనీస్. సో దే హ్యావ్ రెగ్యులర్ salary and having providing fund facility and also having medical facilities, okay na. They also having paid holidays, okay na. Then limited working hours. These are organized sector opportunities. Next, unorganized sector, okay na. Unorganized sector. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్, ఓకే. సో ఇక్కడ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ కింద ఒక కన్స్ట్రక్షన్ వర్కర్ రాజేశ్వరి అనేటువంటి ఒక కన్స్ట్రక్షన్ వర్కర్ని మనకి ఎగ్జాంపుల్గా ఇచ్చారు. సో రాజేశ్వరి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వర్క్ చేసేటువంటి వర్కర్.
సో ఇక్కడ ఎవ్రీ మార్నింగ్ 7:30కి హౌస్ నుంచి బయలుదేరితే మళ్ళీ ఈవినింగ్ 7 o'clock ఇంటికి వస్తుంది. సో ఈమె వర్క్కి వెళ్ళాలంటే 10 kilometers వెళ్ళాలి. ఎవ్రీడే బస్సు పట్టుకోవడం, బస్సులో పని దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ రావడం, ఇలా రోజు జరుగుతుంది. సో ఇవకి ఇచ్చేటువంటి శాలరీ ఎంత తెలుసా? పర్ డే వచ్చేసి 150 రూపీస్. 150 రూపీస్. సో మంత్లీలో ఎన్ని డేస్ వర్క్ ఉంటుందంటే ఓన్లీ 12 days, 12 to 15 days వర్క్ ఉంటుంది. ఓన్లీ 12 to 15 days. ఓకేనా? సో ఇన్ కేస్ ఒక వర్క్ దగ్గర అంటే డైలీ ఇస్తారా ఈ వేజెస్ అంటే డైలీ ఇవ్వరండి. ఒకే రోజు వర్క్ ఉంటే ఏ రోజు ఆ రోజు ఇచ్చేస్తారు. లేదా అట్ ఏ టైం ఒకటే ప్లేస్లో సేమ్ ప్లేస్లో ఒక 4-5 days వర్క్ ఉంటే 4-5 days వర్క్ తర్వాత వీడికి ఇచ్చేటువంటి 150 into 4 కలిపి ఇచ్చేస్తారు. ఇలా వేజెస్ అనేటువంటి ఇస్తుంది. సో వీడికి ఎటువంటి మెడికల్ ఫెసిలిటీస్ అనేటువంటి ఇవ్వరు. నో మెడికల్ ఫెసిలిటీస్, నో పిఎఫ్, ఓకేనా, నో వర్కింగ్ టైమ్స్. అదే ఆర్గనైజ్డ్ సెక్టార్లో వర్కింగ్ టైం అనేటువంటిది ఉన్నది. ఇన్ కేస్ ఎక్స్ట్రా టైం చేస్తే గవర్నమెంట్ అనేటువంటిది ఓటీ అనేటువంటిది ఇస్తుంది, ఓవర్ టైం అలవెన్సెస్ అనేది. ఓకేనా? ఇక్కడ నో వర్కింగ్ టైమ్స్, నో ప్రొవైడెడ్ ఫండ్, నో మెడికల్ ఫెసిలిటీస్. ఇక్కడ డ్వాక్రా గ్రూప్లో మెంబర్. సో డ్వాక్రా గ్రూప్లో మెంబర్ కాబట్టి అక్కడ ఈ గవర్నమెంట్ నుంచి ఏదైనా స్మాల్ ఇంజురీస్, ఏమైనా పెద్ద ఇంజురీస్, బిగ్ ఇంజురీస్ అంటే చనిపోవడం కానీ, కాలు విరగడం కానీ, హ్యాండ్ బ్రేక్ అవ్వడం కానీ, ఇలాంటివి ఏదైనా జరిగితే గవర్నమెంట్ నుంచి కొన్ని ఫెసిలిటీస్ వస్తాయి. అదే స్మాల్ ఇంజురీస్కి గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఫండ్ అనేటువంటిది రాదు. కొంత గవర్నమెంట్ చనిపోయిన వాళ్ళకి కొంత కాంపెన్సేషన్ అనేటువంటిది ఇస్తూ ఉంటుంది, లేదన్నా ఇట్లా. సో అలాంటివన్నీ కూడా వీళ్ళకి ఏం రావు. ఓకే? సో ఇప్పుడు మనం చూసాం ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నటువంటి వర్కర్స్ ఇద్దరు కూడా నరసింహ, రాజేశ్వరి వీళ్ళిద్దరిని ఎగ్జాంపుల్గా చూసాం. సో నరసింహ ఆర్గనైజ్డ్ సెక్టార్లో వర్క్ చేస్తున్నాడు కాబట్టి అతనికి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, టైమింగ్స్, తర్వాత అలవెన్సెస్ అన్నీ కూడా ఉన్నాయి. మరి రాజేశ్వరి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ వర్కర్ కాబట్టి సో వర్కింగ్ టైమింగ్స్ లేవు. ఓకేనా? కంటిన్యూ వర్క్ లేదు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్లో వర్క్ చేసేటువంటి వాళ్ళకి ఓన్లీ ఫిబ్రవరి నుంచి జూన్ వరకు కంటిన్యూగా వర్క్స్ ఉంటాయి, సమ్మర్ కాబట్టి. రిమైనింగ్ మంత్ అంతా కూడా ఒక 10 days, 5 days ఉంటుంది. ఓకేనా? ఇలా అయితే తన ఫ్యామిలీ గడవడం ఇలా కొంచెం కష్టమే. ఓకేనా? ఇది అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఎంప్లాయ్. సో ఇండియాలో ఉన్నటువంటి టోటల్ వర్కర్స్లో ఆర్గనైజ్డ్ సెక్టార్లో వచ్చేసి ఆర్గనైజ్డ్ సెక్టార్ వర్కర్స్ వచ్చేసి ఓన్లీ మనకి 8% మాత్రమే. రిమైనింగ్ 92% అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్. ఓకేనా? అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్. ఇప్పుడు ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నటువంటి వర్కర్స్కి ఓకేనా ఎగ్జాంపుల్గా కొంతమందిని చూద్దాం. ఆర్గనైజ్డ్ సెక్టార్ పీపుల్ హ్యావ్ అష్యూర్డ్ వర్క్. వాళ్ళ వర్క్కి అష్యూరెన్స్ అనేటువంటిది ఉంది. సో ఓకేనా, దే ఆర్ రిజిస్టర్డ్ బై ద గవర్నమెంట్ and have to follow the rules and regulations which are given various laws such as Factories Act, okay na, Minimum Wage Act. Okay, so 1942 లో ఫ్యాక్టరీస్ యాక్ట్ అనేటువంటి తెచ్చారండి. ఒక ఫ్యాక్టరీ స్టార్ట్ అవ్వాలంటే ఆ ఫ్యాక్టరీకి ఉండాల్సినటువంటి కండిషన్స్ ఇవి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీలో 100 members వర్క్ చేయాలి. సో వర్కర్స్కి కొన్ని ఫెసిలిటీస్, మెడికల్ ఫెసిలిటీస్, తర్వాత ట్రావెల్ ఫెసిలిటీస్, ఓకేనా, టైమింగ్, ఇవన్నీ అకార్డింగ్ టు ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారం ఉండాలి. మినిమం వేజెస్, ఇప్పుడు ఫ్యాక్టరీలో వర్క్ చేసేటువంటి లేబర్స్ వాళ్ళు 8 hours వర్క్ చేస్తున్నారు అనుకున్నాం. 8 hours కలిపి ఒక 500 అనేటువంటి ఫిక్స్ చేస్తుంది గవర్నమెంట్.
ఆ 500 కంటే తక్కువ ఇస్తే, తక్కువ వేజెస్ అనేటువంటివి ఇస్తే సో మనం వెళ్ళి గవర్నమెంట్ కంప్లైంట్ చేయొచ్చు. ఇలా సీజ్ చేసేదానికి కొన్ని ఛార్జెస్ ఉన్నాయి. ఓకేనా. వర్కర్స్ ఇన్ ద ఆర్గనైజ్డ్ సెక్టార్ ఎంజాయ్ సెక్యూరిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. వీళ్ళ యొక్క జాబ్కి సెక్యూరిటీ అనేటువంటిది మనం అబ్జర్వ్ చేయొచ్చు. దే గెట్ పెయిడ్ లీవ్. ఓకేనా. మెడికల్ బెనిఫిట్స్ అండ్ ఆల్సో పీరియడ్ అయిపోయిన తర్వాత ఒక 60 years వచ్చిన తర్వాత పెన్షన్ స్కీమ్ అనేటువంటిది కూడా ఉంది. పెన్షన్ స్కీమ్. సో రిటైర్డ్ అయిన తర్వాత గవర్నమెంట్ నుంచి కాస్త కూస్త మనీ వస్తుంది, ఒక 20 lakhs 30 lakhs ఇన్ని రోజులు వర్క్ చేసినందుకు. ఓకేనా. తర్వాత పెన్షన్ అనేటువంటిది ఇవ్వడం కూడా జరుగుతుంది ఎప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత. ఇవి ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నటువంటి వర్కర్స్. నెక్స్ట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ వర్కర్స్. సో ఇక్కడ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటువంటివి డెఫినెట్గా ఫాలో అవ్వాలి. ఫ్యాక్టరీ యాక్ట్, మినిమం వేజ్ యాక్ట్ ప్రకారం ఇక్కడ వర్క్ చేసేటువంటి వర్కర్స్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఆర్గనైజ్డ్ సెక్టార్ ఎంప్లాయీస్ ఉంటాయి. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే ఏంటి? సో ద అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఈజ్ అవుట్సైడ్ ద కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్. గవర్నమెంట్ కంట్రోల్ అనేటువంటిది ఏమి ఉండదు. నో రూల్స్, నో రెగ్యులేషన్స్, బట్ నో ఫాలోడ్. ఎవరు కూడా ఫాలో అవ్వరు. వాళ్ళకు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నా కూడా ఎవరు కూడా ఫాలో అవ్వరు. గవర్నమెంట్ వాళ్ళను పట్టించుకోరు. ఓకే. సో దెర్ ఈజ్ నో ప్రొవిజన్ ఫర్ ఓవర్ టైం చేసినా కూడా ఎటువంటి శాలరీస్ అనేటువంటిది ఏముండదు, పెయిడ్ లీవ్ ఉండదు, నో హాలిడే, నో వర్కింగ్ హాలిడే, ఇవన్నీ కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఎంప్లాయీస్కి ఉండవు. ఓకేనా. కొన్ని సర్వీస్ సెక్టార్లో వర్క్ చేసేటువంటి వర్కర్స్ కూడా ఉన్నారు. సర్వీస్ ఇప్పుడు స్ట్రీట్స్ పైన మనం చూస్తుంటాం, కొంతమంది తోపుడు బళ్ళు పెట్టుకునేసి వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా సేల్ చేస్తుంటారు. రోడ్డుకు దగ్గరలో పెట్టుకొని సేల్ చేస్తుంటారు. సో బజార్లలో అంతా కూడా వాళ్ళు తిరుగుతూ సేల్ చేస్తుంటారు. ఓకేనా. సో వీళ్ళకు సేల్ అవుతేనే మనీ వస్తుంది, సేల్ అవ్వకపోతే మనీ రాదు. ఓకేనా. సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి కొంతమంది కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళు కూడా దేనికి వస్తారు? అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ వర్కర్స్ కిందకే వస్తారు. ఓకేనా. సో మరి చాలామంది కూడా ఆర్గనైజ్డ్ సెక్టార్లో జాబ్స్ వస్తే చాలు అనేటువంటి ఒపీనియన్లో ఉంటారు. ఎందుకు? అవన్నీ కూడా కొంచెం సెక్యూరిటీతో ఉన్నటువంటి జాబ్స్. కానీ మరి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ జాబ్స్ అనేటువంటివి సెక్యూరిటీ ఉన్నా అంటే లేదండి. ఓకేనా. చాలామంది ఆర్గనైజ్డ్ సెక్టార్ జాబ్స్ కావాలని కోరుకుంటారు. ప్రజెంట్ డే ఏమవుతుందంటే స్లోగా ఇంక్రీజ్ అవుతున్నాయి ఆర్గనైజ్డ్ సెక్టార్. ఒక గవర్నమెంట్ జాబ్ కావాలంటే ఎంత కష్టమో మనకు తెలుసు. ఓకేనా. ఒక కంపెనీలో వర్క్ చేసేటప్పుడు ఆ వర్క్ ఎంత హెవీగా ఉంటుందో అది కూడా మనకు తెలుసు. సో దాంతో చాలామంది ఏం వెళ్ళిపోతున్నారు? అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ వర్కర్స్ కిందకి వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నటువంటి వర్కర్స్ అంతా కూడా ఎవరు? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు? వీళ్ళంతా కూడా ఎవరంటే ఫార్మర్స్. ఎందుకు ఫార్మర్స్ అంతా కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ వర్కర్స్గా చేంజ్ చేయాలి? సో ఇప్పుడు క్రాప్ తీసుకుందాం. క్రాప్ కల్టివేట్ చేయాలంటే లోన్స్ అవసరం. గవర్నమెంట్ బ్యాంకు లోన్ ఇవ్వదు. అది ల్యాండ్ లోన్ పరిస్థితి. ల్యాండ్ లేని పరిస్థితి ఏంటి? వాడు అన్ఎడ్యుకేటెడ్, వాడికి వేరే వర్క్ తెలియదు. ఇప్పుడు ఇండస్ట్రీలో వర్క్ చేయాలన్నా కూడా మినిమం క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. ఆర్గనైజ్డ్ సెక్టార్లో అది ఆర్గనైజ్డ్ సెక్టార్ కింద వస్తుంది. ఓకేనా. సో అటువంటి జాబ్స్ కావాలంటే మినిమం క్వాలిఫికేషన్స్ అనేటువంటివి ఉంటాయి. సో విలేజ్లో ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా అన్ఎడ్యుకేటెడ్. సో వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు క్రాప్స్ ఫెయిల్యూర్ అయ్యేసి చాలామంది కూడా ఇండియాలో ఉన్నటువంటి 80% ఫార్మర్స్ అంతా కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఎంప్లాయీస్గా చేంజ్ అయ్యారు. సో కొంతమంది షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబల్, ఓకేనా, బ్యాక్వర్డ్ క్లాసెస్, ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్లెస్ పీపుల్ అంతా కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్లో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ని చూస్ చేసుకుంటూ ఉన్నారు. ఓకేనా. సో how to create more and better conditions of employment? How do we create more and better conditions of employment? ఇప్పుడు ఈ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది బెటర్గా చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం గాయత్రి అనేటువంటి ఒక ఎగ్జాంపుల్. సో ఆ ఎగ్జాంపుల్ని మళ్ళీ ఇప్పుడు కూడా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు గవర్నమెంట్ అనేటువంటిది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని ఇంక్రీజ్ చేయాలంటే ఏం ప్రొవైడ్ చేయాలి? అగ్రికల్చర్ సెక్టార్లోనే మన
ప్రొడక్షన్ అంతా కూడా ఎక్కువ ఉంది కాబట్టి అగ్రికల్చర్ సెక్టార్లోనే ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ని ఇంకొంచెం ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు గాయత్రిని తీసుకుందాం, ఓకేనా? సో గాయత్రి ఉన్నటువంటి 2 హెక్టార్స్లో గవర్నమెంట్ లోన్ అనేటువంటిది ఇవ్వడం కానీ లేదా గవర్నమెంట్ కొంత మనీ అనేటువంటి స్పెండ్ చేయడం వల్ల కానీ ఆవిడ ఏం చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి ల్యాండ్లో, అది అన్ని రిలేటెడ్ ల్యాండ్ కదండి, సో ఆ ల్యాండ్లో ఏం చేస్తుంది, ఒక వెల్ అనేటువంటిది కన్స్ట్రక్ట్ చేసుకుంది. పక్కనే ఉన్నటువంటి ల్యాండ్లో వెల్ కానీ లేకపోతే బోర్వెల్ కానీ ఇలాంటివి కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. సో దీంతో ఏమవుతుంది, ఆ ల్యాండ్ అనేటువంటిది ఇరిగేషన్కి వచ్చేస్తుంది, ఓకేనా? గాయత్రి విల్ దెన్ బి ఏబుల్ టు ఇరిగేట్ హర్ ల్యాండ్ అండ్ టేక్ సెకండ్ క్రాప్. చూడండి, ఇప్పుడు వాటర్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ క్రాప్ ఇంతకుముందు పండేదానికి కష్టం ఉంది. అదే గవర్నమెంట్ ఈ ఆపర్చునిటీస్ అంటే మనీ కానీ బ్యాంక్ నుంచి లోన్ కానీ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తే ఆమె బోర్వెల్ అనేటువంటిది ఒకటి తోడుకొనేసి, సో ఆ వాటర్ బాగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ క్రాప్ సెకండ్ క్రాప్ కల్టివేట్ చేయొచ్చు, ఓకేనా? సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ 2 హెక్టార్స్ ల్యాండ్లో ఫ్యామిలీలో ఉన్నటువంటి 3 మెంబర్స్ 2 క్రాప్స్ కల్టివేట్ చేస్తుంది కాబట్టి అడిషనల్గా ఇంకో 2 మెంబర్స్కి 50 డేస్ వర్క్ అనేటువంటిది కూడా ఇవ్వగలదు. ఇప్పుడు ఒక క్రాప్ కల్టివేట్ చేయడానికి మనకి 100 డేస్ పడుతుంది, 2 క్రాప్స్ అంటే 200 డేస్ పడుతుంది. ఫ్యామిలీలో ఉన్నటువంటి 3 మెంబర్స్ ఇంకో 2 మెంబర్స్ ఎక్స్ట్రా వర్క్ అనేటువంటిది కూడా కల్పించేటువంటి ఛాన్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఓకేనా? సో అదే కాకుండా గవర్నమెంట్ డ్యామ్స్ కానీ కెనాల్స్ కానీ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల వాటర్ అనేటువంటిది స్టోరేజ్ అయ్యి అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ అదే ఇప్పుడు వాటర్ అవైలబిలిటీ ఎక్కువ ఉంది, హెవీగా ఉంది కాబట్టి, ఓకేనా, క్రాప్ ప్రొడక్షన్ అనేటువంటిది కూడా హెవీగా అవుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ క్రాప్ని ప్రొడ్యూస్ అయినటువంటి క్రాప్ని కొంత వాళ్ళ ఫ్యామిలీ కన్జ్యూమ్ చేసేదానికోసం ఉంచుకొని రిమైనింగ్ అంతా కూడా సేల్ చేయాలి. సేల్ చేయాలంటే ఇప్పుడు ఏం డెవలప్ అవ్వాలి, ట్రాన్స్పోర్ట్ అనేటువంటిది డెవలప్ అవ్వాలి. ట్రాన్స్పోర్ట్ అంటే ఈ ఫార్మర్స్ ఉన్నటువంటి ప్లేసెస్కి రోడ్స్ వేయడం కానీ, ఓకేనా, లారీస్ కానీ ట్రాక్టర్స్ కానీ అక్కడికి వచ్చి ఈ క్రాప్ని తీసుకెళ్లేటువంటి ఫెసిలిటీస్ అన్నీ కానీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. సో ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అయింది. సో ఓన్లీ వాటర్ ఉంటేనే మనకి క్రాప్ కల్టివేట్ అవుతుందని కూడా అపోహ. సో వాటర్తో పాటు ఇంకా కొన్ని ఎసెన్షియల్స్ అవసరం. ఏంటది? సో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి, క్రాప్ కల్టివేట్ చేయాలంటే సీడ్స్ కావాలి. మరి మనం బయటకు వెళ్ళుకుంటే చాలా కాస్ట్ అవుతుంది. అందుకే గవర్నమెంట్ ఏం చేసింది, అగ్రికల్చర్ గోడౌన్స్ అనేటువంటివి కొన్ని పెట్టేసి అక్కడ సీడ్ ప్రతి ఒక్క విలేజ్లో ఉంటుంది. సో ప్రాథమిక వ్యవసాయ పరపతి కేంద్రం అనేటువంటిది, ఓకేనా? సో దాంట్లో మనకు కావాల్సినటువంటి సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. దాంతోపాటు కొన్ని మిషన్స్, ఏంటి ఆ మిషన్స్, సో మనం స్ప్రే చేయాలనుకోండి అవి, కొన్ని ఫర్టిలైజర్స్, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఫార్మర్స్కి ప్రొవైడ్ చేయడం వల్ల క్రాప్ అనేటువంటిది ప్రొడక్షన్ అనేటువంటిది ఇంక్రీజ్ చేసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు, ఇండియాలో ఉన్నటువంటి ఫార్మర్స్ అంతా కూడా అగ్రికల్చర్ అండ్ రిలేటెడ్ యాక్టివిటీకి సంబంధించినటువంటి పర్సన్స్ కాబట్టి గవర్నమెంట్ ఏం చేయాలంటే ఈ అగ్రికల్చర్ సెక్టార్లో ఆపర్చునిటీస్ అనేటువంటివి ప్రొవైడ్ చేయాలి. ఇన్ కేస్ ప్రొవైడ్ చేయకపోతే ఏమవుతుంది, ప్రొవైడ్ చేయకపోతే అందరూ కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్ జాబ్స్ వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ మన దగ్గర ఉన్నటువంటి స్ట్రెంత్ స్టామినా ఏం చేస్తున్నారంటే దోపిడీ చేసేస్తున్నాం. నువ్వు 10 అవర్స్ వర్క్ చేసినా అదే శాలరీ, 12 అవర్స్ వర్క్ చేసినా సేమ్ శాలరీ, ఓకేనా? సో ఓవర్ డ్యూటీలు చేయించుకుంటారు, డబ్బులు ఇవ్వరు. కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఈ వర్క్ చేస్తూ చనిపోయినటువంటి ఛాన్సెస్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇప్పుడే మనం ఏం చేయాలంటే ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది న్యూగా జనరేట్ చేయాలి. కొత్తగా వచ్చినటువంటి మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వాలి. సో ఫార్మర్స్కి కొత్తగా వచ్చినటువంటి మిషన్స్తో లింకప్ అయ్యేటట్టు, బాండింగ్ అయ్యేటట్టు. ఇప్పుడు ముందు మన దగ్గర ఎద్దుల బండి లాంటిది వచ్చింది, తర్వాత ట్రాక్టర్ వచ్చింది, తర్వాత ఇంకో వేరే మిషన్. ఈ మిషన్స్ అన్నీ కూడా దానికి సంబంధించినటువంటి న్యూ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫార్మర్స్కి ఇంట్రడ్యూస్ చేయాలి. ఇలా మన ఇండియన్ అగ్రికల్చర్ ఫీల్డ్ అనేటువంటిది డెవలప్ చేసుకోవచ్చు. ఇది మన టోటల్ ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్ రిలేషన్, ఓకేనా? ఓకే, సో ఇప్పుడు చెప్పండి, మీరు ఆర్గనైజ్డ్ సెక్టార్లో వర్క్ చేయాలనుకుంటారా, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో వర్క్ చేయాలనుకుంటారా? ఎవరైనా కూడా ఆర్గనైజ్డ్ సెక్టార్ వర్కర్స్గా వర్క్ చేయడమే మేలు అనుకుంటారు, ఓకేనా?